బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మూవీస్ విషయం పక్కన పెడితే భారతీయ చిత్ర పరిశ్రమలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ తీస్తే ముందు వరుసలో ఆయన పేరే ఉంటుంది. దాదాపు 60 ఏళ్లకు దగ్గరైన ఈ అగ్రనటుడు నేటికి బ్యాచిలర్ గానే జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. కెరీర్ లో ఎంతో మంది ముద్దుగుమ్మలతో డేటింగ్ ఎఫైర్స్ నడిపించిన ఈ కండల వీరుడు పెళ్లిపీటలెక్కడంలో మాత్రం విఫలమవుతున్నాడు. వేల కోట్ల సంపద, కోట్ల మంది అభిమానులు, విలాసవంతమైన జీవితం, పేరు ప్రఖ్యాతలు అన్నీ ఉన్నప్పటికీ కూడా సల్మాన్ ఖాన్ జీవితానికి ఒక తోడు మాత్రం లేదు. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే అలనాటి హీరోయిన్ జూహీ చావ్లాతో మాత్రం పెళ్లిపీటల వరకు వెళ్లాడు సల్మాన్. 90వ దశకంలో వీరిద్దరి జోడి బాలీవుడ్ ను ఊపేసిందనే చెప్పొచ్చు. అందంతో పాటు జూహీ వ్యక్తిత్వం కూడా నచ్చడంతో ఆమెతో ప్రేమలో పడ్డాడట సల్మాన్ ఖాన్. ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుని ఈ విషయాన్ని జూహీ చావ్లా తండ్రి వద్ద ప్రస్తావించగా ఆయన ససేమిరా అన్నారట. ఈ విషయాన్ని స్వయంగా సల్మాన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆమె చాలా అందమైన అట్రాక్టివ్ అమ్మాయి. జూహీతో పెళ్లి గురించి ఆమె తండ్రితో మాట్లాడాను, కానీ ఆయన ఒప్పుకోలేదు. బహుశా నేను వారి ఎక్స్పెక్టేషన్స్ కు సరిపోలేదేమో అని నవ్వుతూ చెప్పాడు. నాటి నుంచి పెళ్లికి దూరంగా ఉన్న సల్మాన్ ఒంటరిగానే జీవితాన్ని గడుపుతున్నారు. ఒకవేళ జూహీ చావ్లాని కనుక సల్మాన్ పెళ్లాడి ఉంటే ఆయన జీవితం మరోలా ఉండేదేమోనని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక జూహీ చావ్లా విషయానికి వస్తే ఆమె 1967 నవంబర్ 13న హర్యానాలోని అంబాలాలో జన్మించారు. 1986లో సుల్తానేట్ సినిమాతో తెరంగేట్రం చేసిన జూహీకు ఆమె రెండో సినిమా ఖయామత్ సే ఖయామత్ తక్ తో మంచి గుర్తింపు లభించింది. ఆ సినిమా భారీ విజయం నమోదు చేసుకుంది. ఈ సినిమాకు ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఫర్ లుక్స్ న్యూ ఫేస్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం కూడా అందుకున్నారు జూహీ చావ్లా. ఇక జూహీ 1984లో మిస్ ఇండియా విజేతగా నిలిచారు. హిందీ భాషలోనే కాక పంజాబీ, మలయాళం, కన్నడ, తమిళ్, తెలుగు, బెంగాలీ భాషల్లో కూడా జూహీ చావ్లా సినిమాలు చేశారు. ఇక 1980, 90వ దశకాల్లో 20వ దశకం తొలినాళ్లలో కూడా ఆమె బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగారు. ఆమె నటన, కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది.